Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మంచివాడు. ఆయన యుద్ధకు వచ్చే వారందరికీ కూడా దేవుడు మంచి వాటితో తృప్తిపరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో నుంచి ప్రతిరోజు కూడా మనం వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈ రోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చూన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. హల్లెలూయా. మనందరం కూడా పాపం చేయడం ద్వారా త్రోవ తరిగిపోయాము. అయితే దేవుడు కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకి దిగి రావడం ద్వారా మనము కృప వెంబడి కృప పొందుకున్నాము. మనం ఏమై ఉన్నామో అదంతా కూడా దేవుని కృప. ఈ రోజు మనం అనుభవిస్తున్న ప్రతి మంచిది కూడా దేవుని కృప ద్వారా పొందుకున్నదే. మనమందరము కృప ద్వారా రక్షించబడ్డామని. రక్షణ అన్న మాటకు అర్థము పాప శిక్ష నుండి తప్పించుకోవడం, నిత్య రాజ్యాన్ని సంపాదించుకోవడం. క్రీస్తు ప్రభు వారు శిలువ మీద మన పాప శిక్షను భరించి దాన్ని కొట్టివేస్తారు. ఆ రోజు దేవుని దృష్టిలో కృప పొందిన నోవహు కుటుంబం విస్తారమైన జలప్రలయం నుంచి ఎలా అయితే కాపాడబడిందో, ఈ రోజు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనందరం కూడా నిత్య నరకాగ్నిని తప్పించబడి పరలోక రాజ్యంలో చేర్చబడతామని దేవుని కృప మనల్ని ఇచ్చిస్తుందని. గొర్రెల కాపరులుగా ఉన్న దావీదు గారిని రాజు చేసింది దేవుని కృప. ఎస్తేరు గారిని రాణిని చేసింది దేవుని కృప. దేవుని కృప మనకి సమృద్ధిని అనుగ్రహిస్తుందని. దేవుని దృష్టిలో కృప పొందిన యోబు విస్తారంగా ఆశ్రయించబడ్డాడని. దేవుడు మన మీద కృప చూపిస్తున్నప్పుడు మనం దాన్ని నిలబెట్టుకోవాలి కానీ పాడు చేసుకోకూడదు. సౌలు గారి మీద దేవుడు కృప చూపిస్తే సౌలు దాన్ని పాడు చేసుకున్నాడు కాబట్టి రాజ్యము అతని నుండి తీసివేయబడింది. దావీదు దాన్ని నిలబెట్టుకున్నాడు కాబట్టి దావీదుకి శాశ్వత కృపను దేవుడు చూపించాడు. క్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచడం ద్వారా ఇంకేం పొందుకుంటాం? బైబిల్ సెలవిస్తుంది, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనం స్వస్థత పొందితిమని. క్రీస్తు ప్రభు వారు మనల్ని ప్రతి విధమైన అనారోగ్యం నుండి స్వస్థపరచగలరు. యేసు నామంలో మనకి స్వస్థత ఉంది. క్రీస్తు ప్రభు వారి ద్వారా మనం ఉపదేశం పొందామని, ఇన్స్ట్రక్షన్ పొందుకున్నామని. అంటే ఈ లోకంలో మనం ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్న విషయాన్ని ప్రభువు తెలియపరిచారు. దేవుని ఉపదేశం ప్రకారం జీవించినప్పుడు మనం సురక్షితంగా ఉంటామని, మనం ఆశీర్వదించబడతామని, మంచి వాటితో తృప్తిపరచబడతామని. కాబట్టి ఈ వాక్యాన్ని విశ్వసించండి. దేవుని అడగండి, ప్రభువా మీ కృపను మాకు దయచేయమని. ఆ కృపను మేము పాడు చేసుకోకుండా ఉండాలని మాకు సహాయం చేయమని. శాశ్వతమైన కృపను మాకు, మా కుటుంబాల పైన తరతరాలకు చూపించమని దేవుని అడుగుదాం. దేవుని కృప మనల్ని ఇచ్చేస్తుంది. దేవుని కృప మనకు సమృద్ధినిస్తుంది. దేవుని కృప మన కుటుంబాన్ని రక్షణ మార్గం నడిపిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్ర జీవం గల దేవేశ ప్రభువా మీకు వేలాది వందనాలేసా. ఈ రోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకారం అందించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. అప్పుల వల్ల బాధపడుతున్న వారు లేవనెత్తండి. ప్రభా ఐసే రక్షణ లేదు కుటుంబానికి అనుకున్న వారికి ప్రభా ఆ కుటుంబానికి రక్షణ దయచేయండి. ప్రభా కృప చూపించండి. ప్రతి అవసరాలు తీర్చి ఉన్నతమైన స్థానంలో ఉంచండి. ప్రభా ఐసే కుంగిపోయిన వారిని ప్రభా లేవనెత్తండి. మీరే బాగు చేయండి. కృపను గురించండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. God bless you. God bless India.